ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ద్వారా అపోస్తలుడైన యోహాను చెప్పే విషయం ఏంటంటే, మనము మొదటగా అనగా క్రీస్తును విశ్వసించినప్పుడు విన్న సత్యవాక్యాన్ని మన హృదయంలో స్థిరంగా నిలుపుకోవాలి. మనం యేసుక్రీస్తుని గురించి, యేసు దేవుని కుమారుడని, ఆయన పాపుల కొరకు చనిపోయాడని, తిరిగి 3వ దినమున లేచాడని, ఆయన ద్వారా మాత్రమే రక్షణ అని విన్నాం. ఇవి బైబిల్ బోధించే మౌలిక సత్యాలు. ఇవే మన విశ్వాసానికి పునాది. అయితే ఇవి మనలో నిలిచి ఉండాలి. అప్పుడే మనము దేవునితో అనగా తండ్రితో మరియు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సంబంధంలో ఉంటాము. ప్రపంచంలో ఎన్నో తప్పుడు బోధనలు వస్తాయి, కానీ మొదట విన్న సత్యాన్ని మన హృదయంలో నిలుపుకుంటే మనం మోసపోం. ఒక శిష్యుడు మొదట గురువు దగ్గర మంచి విషయాలు నేర్చుకుంటాడు. తర్వాత వేరే దారులు చూడకుండా అదే బోధనలో నమ్మకంగా ఉంటే అతడు విజయం పొందుతాడు. అదేవిధంగా మనము మొదట క్రీస్తు ద్వారా విన్న సత్యాన్ని మనలో నిలుపుకుంటే దేవునితో మన సంబంధం బలపడుతుంది. మనము ఆయనలో నిలిచి ఉంటాం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అని. ప్రియులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక, పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలే అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచు వారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకే పోవుదును అని. సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్దీకుడు? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుణ్ణి ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుణ్ణి ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహింతునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము మొదట నుండి దేనిని వింటిమో అది మాలో నిలవనీయాలని, మేము మొదట నుండి వినినది మాలో నిలిచిన ఎడల మేము నీ యందును నీ కుమారుని యందును నిలుతుమని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, పాపము వలన కలుగు భ్రమచేత మాలో ఎవడునూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకరికొకరము బుద్ధి చెప్పుకొనుచు
మొదటి నుండి మాకున్న దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టుటకు కృపచూపమని, నిత్య జీవానికి వారసులుగా మాలో ప్రతి ఒక్కరిని నీవే చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.